రేపటి కోసం హడావిడి. నెయ్యి ఇచ్చారు, నెయ్యి తినడానికి తినుకుంటున్నారు. ఇవ్వండి ప్రసాదం పంచుతున్నారు, ఇక్కడ అవే పంచుతారు. పైకి ఇంకా చిన్నపిల్లలు పెద్ద సైజ్ అయిపోయింది. 50%, 60% డిస్కౌంట్ ఉంటుంది. షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇదిగోండి బిల్డింగ్ దగ్గర. హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా దసరా షాపింగ్ అనమాట. వినాయక చవితి ముందు రోజు అయితే షాపింగ్కి అయితే వచ్చామండి. రేపటి కోసం హడావిడి. బొమ్మలు అమ్ముతున్నారు ఇక్కడ. ఏమని చూడండి ఎన్ని బొమ్మలు. హడావిడి అంటే ఇక్కడే కనిపిస్తుంది. ఈ ట్రాఫిక్ సౌండ్కి నా వాయిస్ ఏం వినిపించట్లేదండి, అందుకే మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కొన్ని షాపింగ్కి అయితే వచ్చాము. ఇదేంటి దసరా ఉంది, ఇప్పుడేంటి షాపింగ్ అనుకుంటున్నారా? మా ఊరు దసరాలు ఈ మంతేనండి, అందుకని. చీరలు చూడమండి. ఇక్కడ వాచెస్ మనసేనా డ్రెస్సెస్ పైకి ఇంకా చిన్నపిల్లలు ఇష్టం. అందుకనే వచ్చామండి. మధ్య మధ్యన వీడియోస్ అయితే తీయలేదు. మా ఆయన నా మీద చాలా కోపపడ్డారు. ఎందుకనేది వీడియో మధ్యలో చెప్తాను, చూస్తుండండి. ఇవన్నీ ఆడపిల్లల సెక్షన్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమైంది అనేది నేను లాస్ట్లో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అక్కడ నుండి వేరే సెక్షన్కి అయితే వచ్చాము. ఏసీ పెట్టాను కొత్తగా, అందుకే అక్కడ నుండి వచ్చేసారు. ఇంకా బాయ్స్ సెక్షన్, ఇదంతా ఉంది బాయ్స్ సెక్షన్. మా వాడికి షర్ట్ తీసుకోవడానికి వెళ్తాం పైకి. వద్దా? చూడండి చిన్నోడు, మా పొట్టోడికి సరిపోదు, పెద్దది అయిపోదు చిన్నోడికి. అప్పుడు మొత్తం వీడియో తీయలేదండి. ఎక్కడైతే నాకు వీలైందో అక్కడే తీసాను అనమాట. అందుకే వీడియో ఎలా ఉందన్నమాట. అక్కడ నుండి బాయ్స్ సెక్షన్కి వచ్చాము. బాయ్స్ సెక్షన్లో ప్యాంట్ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి కిడ్స్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇవ్వండి మా పెద్దోడి కోసం ఇక్కడికి అయితే వచ్చాము. బాగాలేదా? మా పొట్టోడు కిడ్స్ సైడ్ అన్నీ చూడండి. చిన్న పిల్లలకి చూడండి బాగుంది. వస్తున్నా నాకు. ఈ క్లిప్లో లాస్ట్లో చూస్తే తెలుస్తుందండి. మా ఆయన కోప్పడ్డారని చెప్పాను కదా, ఆ క్లిప్ అనమాట. లాస్ట్లో చూడండి. పెద్ద సైజ్ అయిపోయింది. ఒకసారి చూడు. స్టోర్ మొత్తం జనాలు తక్కువగా ఉన్నారు. బాగుంది షర్ట్, బాగుందా? సూపర్గా ఉంది. బాగుందా లేదా కామెంట్ చేయాలి. ఈ సెక్షన్ మొత్తం టీ షర్ట్స్ ఉంటుంది. చూసారు కదండి, మా ఆయన అయితే కోపం అయిపోతున్నారు. ఎందుకనేసి అనుకుంటున్నారా? నేనైతే వీడియో తీసుకుంటున్నాను అనమాట. అందుకని ఈ వీడియో తీస్తావా బట్టలు తీసుకుంటావా అనేసి నా మీద అయితే కోపపడ్డారు. షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇదిగోండి బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. బిల్డింగ్ అయితే వేస్తాను. బిల్డింగ్ వేసిన తర్వాత ఇంటికే తిరుగుకోవాలి. మా చిన్నోడు ఇదిగోండి బిల్లు అయితే వేస్తాను. బిల్లు వేయించుకొని ఇంటికైతే అక్కడ తీసుకున్న ఐటమ్స్ లేడీస్ కోసం వస్తే జెంట్స్ షాపింగ్ అయ్యింది. బిల్లు అయితే అయిపోయింది. బట్టలు తీసుకోవడానికి అయితే అక్కడికి వెళ్ళాలి. ఇవ్వండి మా చిన్న పెద్దోడికి అయితే ఏమో నెయ్యిలు ఇచ్చారు, నెయ్యిలు తినడానికి. ఇక ఆడు తినుకుంటున్నాడు. ఇవ్వండి ప్రసాదం పంచుతున్నారు, ఇక్కడ అవే పంచుతారు. ఇక్కడ ప్రసాదం అంటే ఎందుకని బిల్లు తీసుకోవాలి. ఇవ్వండి ఇక్కడికి వస్తాయి బట్టలు. ఇక్కడికి వచ్చి బట్టలు తీసుకోవాలి. ఇక్కడికి వస్తాయి బట్టలు తీసుకొని ఇంటికి వెళ్ళాలి. అందుకేనండి వీడియో అయితే తీయలేకపోయాను. అందుకే నాకు ఎక్కడ వీలైతే అక్కడే తీసాను అనమాట. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా దసరా షాపింగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. షాపింగ్ మొత్తం అయిపోయి బిల్ అయిపోయాక ఇదిగోండి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా చిన్నోడికి అంటే కరెంట్ లేదని ఏడుస్తున్నాడంట, అందుకనే తొందరగా అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి జున్ను అనుకున్నానండి, కానీ ఇక్కడ పాలకోవా అంట. పాలకోవా మిల్క్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మా పెద్దోడు చూసారా, బండి మీద కూడా ఆ నెయ్యిలు తినుకుంటూనే ఉన్నాడు. వెళ్ళాక ఏం షాపింగ్ చేశానో తర్వాత వీడియోలో చూపిస్తాను. పాలు మిల్క్ కోవా తీసుకున్నామండి. తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.